హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే అమ్మవారికి అయితే అంకాలమ్మ తల్లికి బోనం అయితే పెడుతున్నాం అనమాట. మా అత్త పెడుతుంది, మా ఆడబిడ్డకి అయితే అమ్మవారి పోసింది అనమాట. అందుకని బోనం పెట్టుకోవాలి కదా అమ్మవారికి, అందుకనేసి బోనం పెడుతున్నారు. ఇంకా మమ్మల్ని కూడా రెడీ చేసి రమ్మని చెప్పి ఇంకా బోనానికి రమ్మంది. నేనే కదా ఇంటి కోడల్ని, పెద్ద కోడల్ని, బోనం ఎత్తుకెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం రెడీ చేసి వచ్చేసాము. మేమైతే రెంట్ హౌస్లో ఉంటున్నాం అనమాట. అత్త వాళ్ళు ఓన్ హౌస్లో ఉంటున్నారు, షాపుకి దగ్గరని మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం. ఇంకా మా వాళ్ళైతే ఇంకా మొత్తం పూజ అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, పూజ కూడా అయిపోయింది, దీపారాధన. ఇంకా మేమైతే వచ్చేసి హారతి కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఆడబిడ్డ అయితే హారతి ఇస్తుంది అనమాట. ఇంకా ఒక్కొక్కరు హారతి తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. మా మరిది కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు, దానికోసమనే. ఏ మాటకి ఆ మాట అండి. ఎందుకంటే ఎంత గొడవలు ఉన్నా ఏమున్నా ఇట్లాంటివి ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం అందరం హ్యాపీగా అందరం ఉంటాం మనస్ఫూర్తిగా. ఇక మా పిల్ల చూడండి, నల్లరి పిల్ల అల్లరి అనమాట. ఇంక మా మరిది అయితే హార్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా ఒక్కరు లైన్గా వచ్చేస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఇంకా మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా అత్త చూడండి, మా కూతురు అల్లరి కాదు. ఇంకా ఆ రోజు మా మామయ్య హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇప్పుడైతే హెల్త్ అయితే బాగుంది. ఇంకా మా మొగుడు కూడా వచ్చేసాడు, మా ఆయన వస్తున్నాడు. ఇంకా వీడియో చూస్తుంటే సిగ్గుపడుతున్నాడు అనమాట. నిజంగా ఫ్యామిలీస్తో కలిసి ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి. నాకైతే అదే ఇష్టం అనమాట. అందరూ హ్యాపీగా కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలనేసి. మీరు కూడా అలాగే ఆలోచిస్తారా? ప్లీజ్ ఆలోచిస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇది శారీ అయితే మా అమ్మది అనమాట, బ్లౌజ్ అయితే నాది. నా బ్లౌజ్ మా అమ్మ చీరకి కంపేర్ చేసి వేసేసుకున్నాను అనమాట. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్, సీ యూ. మా అల్లరి ప్రియ చూడండి, నెక్స్ట్ అయితే ఇంకా హారతి ఇవ్వడానికి రెడీగా ఉంది ఆమె కూడా. మా ప్రియ జడ ఎలా ఉంది ఫ్రెండ్స్? నేనే వేసాను, బాగుందా?